పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాజకీయ సెగ మరింతగా రాజుకుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది విపక్ష ఇండియా కూటమి. ఇప్పటికే నోటీసులపై సంతకాల సేకరణ పూర్తయింది. కాసేపట్లో ఈ అవిశ్వాస తీర్మానం నోటీసులను విపక్ష ఎంపీలు అందజేయనున్నారు. సభలో స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఆయన మైక్ ను కట్ చేయడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. అలాగే ప్రధాని మోదీని సభకు రావద్దని తానే సూచించానంటూ స్పీకర్ చేసిన ప్రకటనపైన విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 94C ప్రకారం స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వనున్నారు. లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు 50 మంది ఎంపీలు నోటీసులపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఆమోదింపు చేసుకునే సంఖ్యాబలం మాత్రం ఇండియా కూటమికి లేదు. అయితే స్పీకర్ వైఖరిపై తమ నిరసనను తెలియచేసే ప్రక్రియలో భాగంగా అవిశ్వాసాన్ని ఎంచుకున్నాయి విపక్షాలు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో లోక్సభ స్పీకర్ వర్సెస్ ఇండియా కూటమి వివాదం మరింత రాచుకుంటోంది. ఇప్పటికే సభాపతిపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది విపక్ష కూటమి. తాజాగా కాంగ్రెస్ మహిళా ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాపై లేఖాస్త్రాన్ని సంధించారు. తమపై నిరాధార ఆరోపణలు చేసి తమ ప్రతిష్టను దిగజార్చారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడే సమయంలో ప్రధాని మోదీపై అసాధారణ చర్యలకు కాంగ్రెస్ ఎంపీలు ప్లాన్ చేసినట్లుగా తనకు సమాచారం అందిందని, అందుకే ప్రధానిని సభకు రావద్దని తానే సూచించానని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. దీనిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ స్పీకర్కు లేఖ రాశారు మహిళా కాంగ్రెస్ ఎంపీలు. విపక్ష ఎంపీల పార్లమెంటరీ హక్కులను కాలరాస్తున్నారంటూ ఓం బిర్లాపై ఆరోపణలు గుప్పించారు. విపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రధాని మోదీ సభకు రాలేదని, తాము దాడి చేస్తామనేది అబద్ధమని లేఖలో పేర్కొన్నారు.